ఈరోజు ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ యూట్రస్లో కాకుండా యూట్రస్ బయట ఎక్కడ డెవలప్ అయితే దాన్ని ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. అయితే ఓవరీ, సర్విక్స్ లేదా అబ్డొమెన్లో కూడా రావచ్చు. ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. టైంకి డయాగ్నోస్ చేయకపోతే ట్యూబ్ రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సివియర్ ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి మదర్స్ లైఫ్కి ప్రమాదం కలగొచ్చు. ఈ లక్షణాలను అస్సలు ఇగ్నోర్ చేయకండి. పీరియడ్ మిస్ అవ్వడం, ఒకవైపు తీవ్రమైన కడుపు నొప్పి, వాజినల్ బ్లీడింగ్ లేదా స్పాటింగ్, తల తిరిగి స్పృహ తప్పినట్లు అనిపించడం. ఎలా జాగ్రత్త పడాలి? ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేయించుకోండి. గతంలో ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ, ట్యూబ్ సర్జరీ, పెల్విక్ ఇన్ఫెక్షన్ లేదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ హిస్టరీ ఉంటే రెగ్యులర్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్. పీరియడ్ మిస్ అయి ఒకవైపు కడుపు నొప్పి లేదా రక్తస్రావం ఉంటే ఆలస్యం చేయకండి. వెంటనే గైనకాలజిస్ట్ను సంప్రదించండి. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ముందుగా గుర్తించడం ప్రాణను కాపాడుతుంది. ట్యూబ్ పూర్తిగా దెబ్బతిన్నట్లయితే దానిని రిమూవ్ చేయాల్సి రావచ్చు. ఎర్లీగా డయాగ్నోస్ అయితే కొన్ని పేషెంట్స్లో సర్జరీ లేకుండా మెడిసిన్స్తో కూడా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎర్లీ డయాగ్నోసిస్ కెన్ సేవ్ ద ట్యూబ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సేవ్ ద మదర్స్ లైఫ్. స్టే అవేర్, స్టే సేఫ్. Healthy mother, healthy family.